అండి ఈరోజు క్యాబేజీ పెసరపప్పు ఫ్రై ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను ఒక మీడియం సైజు క్యాబేజీ తీసుకున్నాను. ఒక చిన్న గ్లాస్తో పెసరపప్పు కూడా తీసుకున్నాను. పెసరపప్పును ఫస్ట్ వాష్ చేసి తర్వాత మంచినీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడి కాగనివ్వాలి. దీనికోసం నేను ఒక మీడియం సైజ్ ఆనియన్, 4 మిర్చీస్, కొంచెం కరివేపాకు, ఒక 4-5 రెబ్బలు వెల్లుల్లి తీసి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఆయిల్లోని కొంచెం పోపు దినుసులన్నీ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకునే తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిర్చి అవన్నీ కూడా వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మగ్గాలి అంటే ఇప్పుడు మనం ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్, 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల ఆనియన్స్ అనేవి బాగా మగ్గుతాయి అన్నమాట. అందుకని ఈ స్టేజ్లో మనం వేసుకొని ఫ్రై చేసుకుంటే బాగా మగ్గుతాయి. తర్వాత క్యాబేజీని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకొని ఒకసారి నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని మళ్ళీ ఒకసారి మంచినీళ్ళు పోసుకొని వాష్ చేసుకోవాలి. ఆ వాష్ చేసుకునేదాన్ని ఇది ఫ్రై అవుతున్నాయి కదా ఆనియన్స్, అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఈ కట్ చేసుకున్న ఈ క్యాబేజీ ముక్కల్ని కూడా అందులో వేసి కడాయిలో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం వేస్తున్నప్పుడు వాటరీగా, అంటే వాటర్ మరీ డ్రైలా కాకుండా కొంచెం వాటర్ లాగా ఇలా తీసి ముక్కలు వేసుకుంటాం. అలా వేసుకోవడం వల్ల అంటే మనం ఇక్కడ ఫ్రై చేస్తున్నాం కదా, వాటర్ లేకుండా అది అడుగు పట్టకుండా ఉంటుంది, మంచిగా అవుతుంది. తర్వాత మనం మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోని ఉంచుకోవాలి. అంటే క్యాబేజీ పచ్చివాసన పోవాలి కదా, అందుకని అలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకునే తర్వాత క్యాప్ తీసి మళ్ళీ పెసరపప్పు ఒక పక్కన పెట్టుకున్నాం కదా వాష్ చేసి, అది కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంచెం కలుపుకొని మళ్ళీ క్యాప్ పెట్టుకోవాలన్నమాట. క్యాప్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకున మీడియం ఫ్లేమ్లోని పెట్టి ఫ్రై చేయాలి. తర్వాత ఓపెన్ చేసి ఒక టేబుల్ స్పూను చిల్లీ పౌడరు, 1/2 స్పూను ధనియా పౌడరు, టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం అన్నీ ఒకసారి కలుపుకొని మొత్తం అన్నీ ఒకసారి కలుపుకోవాలి బాగా. ఈ విధంగా పెసరపప్పు క్యాబేజీ ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత క్యాప్ పెట్టుకోవాలి. క్యాప్ పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి. ఒక 10-15 మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై అవనివ్వాలి. అయిన తర్వాత చూసారు కదా మనకి క్యాబేజీ పెసరపప్పు అనేది ఫ్రై అయిపోయింది. మనకి పెసరపప్పు అనేది పీసెస్గానే ఈ విధంగానే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి.